భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 12th శ్లోక. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాత్ శాంతిరనంతరం. ఏదైతే ఇంతకు ముందు శ్లోకాల్లో సాధన చెయ్యటం, ఆ సాధన అన్నది కష్టమైన వాళ్ళకి భగవత్ కర్మలు చేయటం, అలా కూడా కష్టమైన వాళ్ళకి సర్వకర్మలు చేస్తూ ఆ ఫలితాల పట్ల ఆసక్తిరహితంగా ఉండటము, దాన్ని త్యాజించి ఉండటం అని చెప్పారు. అంటే ఏదొక్క మార్గంలో ఆ సాధన అన్నది శక్తి కొలది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ఇన్ని రకాల సాధనలు ఉంటే మళ్ళీ ఏ సాధన గొప్పది అన్న అనుమానం వస్తుంది. ఎలా అయితే ఇంతకుముందు అర్జునుడు అడిగినట్టుగా సగుణోపాసన లేకపోతే నిర్గుణోపాసన. సగుణోపాసన అన్నది నా అభిప్రాయము అది శ్రేష్టము అని చెప్పాడు. అంతే, నిర్గుణ తక్కువ అని కాదు. ఎందుకంటే నిర్గుణ అన్నది అందరికీ సాధ్యం కాదు కాబట్టి, అందరూ అంత పరిణితి చెంది అంత జ్ఞానంతో మనం ఉండం కాబట్టి, ఈ భవబంధనాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకదానికి మళ్ళీ లోబడిపోతూ ఉంటాం కాబట్టి, ఆ నిరాకార స్థితి ఉన్న దాని మీద మనకు అంతలాగా ఏకాగ్రత, ఆ మనస్సు బుద్ధి అన్నది దాని మీద కుదురుకోవు కాబట్టి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకాలు అంటే కర్మఫల త్యాగం చెయ్యటం వల్ల ఆ మహత్యం ఏంటి అన్నది చెప్తున్నారు. శ్రేయోహి అంటే శ్రేష్టమైనది. నిజంగా ఏది శ్రేష్టమైనది? జ్ఞానం అభ్యాసాత్. అంటే అభ్యాసం అందరూ చేస్తారు. అయితే అభ్యాసం అంటే కొన్ని చెయ్యటం, క్రతువులు రోజు చేస్తూ ఉంటాం, అంటే ప్రాక్టీస్ అంటాం కదా. చెయ్యగా పర్ఫెక్ట్ అయిపోతాం. అయితే ఇది చేసే క్రమంలో శ్రేష్టమైనది ఏంటి అంటే ఆ అభ్యాసం చెయ్యటం అన్నది మెకానికల్, అంటే ఒక యంత్రంలాగా కాదు. చేస్తున్నాం అన్న పనికి చేసి పాడేయటం కాకుండా దాన్ని తెలుసుకుని అవగాహనతో ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎలా చేస్తే ఏమవుతుంది అన్న ఎరుకతో నువ్వు చేస్తే, జ్ఞానంతో నువ్వు అభ్యాసం చేస్తే అది శ్రేష్టము. చెయ్యటం అభ్యాసం మంచిదే, కానీ ఆ అభ్యాసం అన్నది ఏమీ తెలియకుండా అడదిడ్డంగా చేసేసానన్న పేరుకి చెయ్యటం కాకుండా అవగాహనతో చెయ్యటం అన్నది శ్రేష్టము. అభ్యాసం అన్నది తెలుసుకుని చెయ్యాలి. అలాగే జ్ఞానాధ్యానం. జ్ఞానాధ్యానం అంటే ఈ జ్ఞానం కంటే ఏదైతే అభ్యాసం కన్నా జ్ఞానంతో కూడుకున్న అభ్యాసం శ్రేష్టమైంది, అలాగే ఈ జ్ఞానం కన్నా ధ్యానం. అంటే నాకు అన్నీ తెలుసు కానీ అనుభవం లేనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దీని గురించి నాకైతే తెలిసింది, మళ్ళీ ఇది నాకు అనుభవంలోకి ఎప్పుడు వెళ్తుంది? ధ్యానంలో వెళ్ళి, అంటే అన్నీ నియంత్రించటం. ధ్యానం చేయటం అంటే ఒక ఆసనంలో కూర్చుంటున్నావు, ఒక ప్రదేశంలో కూర్చుంటున్నావు, నా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శరీరాన్ని ఒక స్థిరంగా పెడుతున్నాను. నా మనస్సుకి ఎటువంటివి లేకుండా దాన్ని కూడా నేను ప్రశాంతంగా పెట్టాలి. అది ధ్యానం. అందుకని జ్ఞానం కంటే ధ్యానం విశిష్యతే, విశేషమైనది. అంటే అభ్యాసం కన్నా జ్ఞానంతో కూడుకున్న దాన్ని అవగాహనతో చేసిన అభ్యాసం శ్రేష్టము, ఆ జ్ఞానం కన్నా ధ్యానం శ్రేష్టము అని చెప్తున్నారు. ధ్యానాత్ కర్మ ఫలత్యాగ. ఈ ధ్యానం కన్నా కర్మ ఫలత్యాగ అంటే కర్మలు చేస్తూ, అంటే ఏదీ చేయకుండా ధ్యానంలో కూర్చోవటం అంటే ఏంటి అంటే నా కర్మేంద్రియాలతో కానీ నా జ్ఞానేంద్రియాలతో కానీ నా మనస్సు బుద్ధి కూడా ఏమీ చెయ్యకుండా ఒక ప్రదేశంలో కూర్చోవటం. ఏది చెయ్యట్లేదు నువ్వు, ఆ మనస్సులో కూడా ఏ భావన రావట్లేదు, అన్నీ వదిలేసి కూర్చున్నావు, అంతలాగా కూర్చోవటం. అంతకన్నా శ్రేష్టమైనది ఏంటి అంటే కర్మలు చేస్తూ కూడా ఫలితాన్ని త్యాజించి ఉండటం. అంటే కొన్ని సంపర్కం జరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్ని మోహాలకి, కొన్ని వికారాలకి లోబడిపోతూ ఉంటాము, ఆ ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. అయితే కర్మలు చేస్తూ కూడా ఆ ఫలితాన్ని త్యాజించే స్థితిలో నువ్వు ఉండగలటం అంతకన్నా శ్రేష్టము. ఎక్కడికో వెళ్ళిపోయి నేను ధ్యానం చేసుకుంటున్నాననే దానికన్నా ఇంతమందిలో ఉంటూ కూడా ఆ ప్రభావం నా మీద పడకుండా నా మనస్సంతా పరమాత్మ మీద పెట్టి ఆ కర్మలు చేస్తూనే ఉన్నాను, కానీ అందులో లోపం చేయట్లే, కానీ ఫలితాల మీద కూడా నాకు ఆసక్తి లేకుండా ఉండే స్థితిలో ఉండటం అన్నది అందుకే అంతకన్నా శ్రేష్టము. ఆ ఫలితాలు త్యాజించటం అంటే
కొన్ని చేస్తున్నానంటే మనకి తెలియకుండానే నేను ఇది చేశాను కదా, నాకు అది రావట్లేదేంటి అన్న భావన వచ్చేస్తుంటుంది. ఆ భావనే లేకుండా ఉండగలిగేలాగా చేస్తున్నాను, కానీ ఇష్టంగా చేస్తున్నాను. దాని మీద ఎటువంటి కోరిక లేని స్థితిలో చేస్తున్నాను. ఆసక్తి అన్నది నాకు వచ్చే ఫలితాల మీద లేదు, కానీ చేసే క్రతువు మాత్రం త్రికరణ శుద్ధిగానే చేస్తున్నాను. ఎందుకు? ఇది పరమాత్మకి సమర్పించేశాను కాబట్టి ఆ ఫలితాన్ని నేను త్యాజించగలిగాను. లేకపోతే ఎందుకు త్యాజిస్తాను? అది అవ్వదు. అందుకే ఇది ఇంకా శ్రేష్టము. త్యాగాచ్చాంతిర్ అనంతరం. ఇలా ఎవరైతే ఫలితాలు కర్మలు చేసి కూడా ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా త్యాజించగలిగే స్థితిలో ఉన్నారో, దాని కారణంగా ఏమొస్తుంది? శాంతి లభిస్తుంది. అనంతరం తత్క్షణమే ఆ పరమశాంతి. ఎలా అంటే ముందు నుంచి వెనక్కి వెళ్ళినా, వెనక్కి నుంచి ముందుకు వెళ్ళినా పరమశాంతంగా నువ్వు ఉండాలంటే నీకేం కావాలంటే కర్మలు చేస్తూ కూడా ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. ఈ కర్మలు చేస్తూ కూడా ఆసక్తి రహితంగా నువ్వు ఉండాలంటే నీ జ్ఞానేంద్రియాలు, నీ కర్మేంద్రియాలు అన్నీ నీకు సహకరించి సమన్వయం చేసి ఉండాలి, ఆ మనస్సు బుద్ధి కూడా. అప్పుడు ఇది సులభం అవుతుంది. ఇవన్నీ అంటే ఏది చేసినా సరే నీకు ఆ పరమశాంతితో నువ్వు ఉండగలిగితేనే అప్పుడు కదా ఆ సాన్నిధ్యంలో నువ్వు ఎక్కువగా ఉంటావు. అప్పుడు ఇంకా అలజడి లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోగలవు. అలజడిప్రాయంగా ఉన్నప్పుడు నాకు బాగా వచ్చింది కూడా నేను చెయ్యలేను. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాచ్చాంతిరనంతరం. తత్వము తెలుసుకోకుండా అభ్యాసం చెయ్యటం కంటే తత్వాన్ని తెలుసుకుని జ్ఞానంతో చెయ్యటం శ్రేష్టము. కేవలం పరోక్ష జ్ఞానం ఉండటం కన్నా అనుభవంలో తెచ్చుకున్న జ్ఞానము శ్రేష్టము. అలాగే ఆ పరమేశ్వర స్వరూప ధ్యానం కంటే కూడా కర్మలు చేస్తూ ఆ ఫలితాలు త్యాజించగలగటం అంతకన్నా శ్రేష్టము. ఇలా త్యాజించగలిగి ఉంటే పరమశాంతి సులభంగా లభిస్తుంది. అంటే ఈ పరమశాంతి లభించాలంటే ఎలా ఉండాలి అంటే కర్మలు చేస్తూ కూడా త్యాజించేస్తూ ఉండాలి. అంటే ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. లాభం వస్తుందో, నష్టం వస్తుందో, సుఖం వస్తుందో, దుఃఖం వస్తుందో, ఇప్పుడు ఒక దాని మీద ఆసక్తి ఉంటేనే చాలా బాగా చేస్తాం. ఆ ఆసక్తి లేకున్నప్పుడు ఈ పని నేను సరిగ్గా చెయ్యను. సర్వసాధారణంగా లౌకికంగా జరిగేది అది. మనకైతే ఒకలాగా చేసుకుంటాం, వేరే వాళ్ళకైతే ఒకలాగా చేస్తాం. ఎందుకు? అది వాళ్ళకి కదా, ఇది నాకు కదా. ఇక్కడ మళ్ళీ ఇది నాకు కాదు, అసలు నాకు దాని మీద ఆసక్తి లేకపోయినా కానీ నేను దాన్ని చాలా చక్కగా చెయ్యాలి. అది కర్మలు చేస్తూ ఫలితాన్ని త్యాజించటం అంటే ఏదో చేసి పాడేశానన్నది కాదు. జ్ఞానంతో చేస్తున్నావు, అవగాహనతో చేస్తున్నావు. చాలామందికి ఉన్న అలవాటు ఏంటి అంటే ఇప్పుడు పూజ చేసినా సరే పువ్వు పెట్టాను, దీపం పెట్టాను, ధూపం పెట్టాను, నైవేద్యం పెట్టాను, దండం పెట్టాను, అయిపోయింది, లేచి వెళ్ళిపోతున్నాను. ఎవడికి పెట్టావు? ఎందుకు పెట్టావు? ఎందుకు పెడుతున్నావు? అదొక తంతులాగా చెయ్యొద్దు. భావనాయుక్తంగా మానసికంగా చేసినా సరే సరిపోతుంది. యాంత్రికంగా చెయ్యొద్దు. ఈ యాంత్రికంగా చేస్తూ 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 ఎలా అయితే ఇప్పుడు మనం ఆ మనుషుల్ని వస్తువులాగా చూసుకుంటున్నాం, ఈ వస్తువులనేమో మనుషుల కన్నా ఎక్కువగా మమకారం వాటి మీద పెంచుకుని ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది లేకపోతే ఎలాగా, ఇది నాకు కావాలి. మనుషులు ఎటుపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎట్లా అనుకున్నా పర్వాలేదు. ఈ విచక్షణ రహిత స్థితికి వెళ్ళిపోతున్నాము కర్మలు చేస్తూ ఉంటూ కూడా. ఆ కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. ఆ మనస్సు ఎప్పుడైతే పరమాత్మ యందు ఉంటుందో అప్పుడు నీకు తెలియకుండానే, ఇప్పుడు ఎలా అయితే చాలామంది సాధారణంగా తీసుకుని ఒక పెళ్ళి అనుకుందాం, లేకపోతే ఒక గృహప్రవేశం అనుకుందాం. అందులో చూసి అవును అందరూ కలుస్తున్నారు, ఇది మళ్ళీ ఇటువంటివి జరగవు మన జీవితంలో, పెద్ద విశేషం ఇది, అందరూ వస్తారు. అయితే అక్కడ ఒక పూజ జరుగుతుంది, ఒక క్రతువు జరుగుతుంది, మనస్సు దాని మీద ఉంటుందా? ఫోటోలు తీసుకొచ్చి తప్పు లేదు, అవన్నీ చేయొచ్చు, ముందు చేయొచ్చు, వెనక చేయొచ్చు. అయితే పూజారి పూజ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడెక్కడో కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, టీ తాగుదాం అనుకుంటారు, అయి తాగు. ఇక్కడ ఈ పంతులు పాపం ఆయనకేదో ఆయన ఇల్లు అనుకున్నట్టు ఆయనే చదువుకుంటూ ఉంటాడు. కొబ్బరికాయ కొట్టమట్టుకు లేకపోతే ఇది వచ్చావా అది తెచ్చే, వీళ్ళు ఇక్కడే కూర్చుని ఉంటారు. ఆయన సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు. ఆ వ్రతం మీద కానీ, ఆ మంత్రం మీద కానీ, ఆ కథ మీద కానీ ధ్యాస ఉండదు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు వ్రతం చేయించుకోకుండా ఎలాగా అనుకుంటా, వ్రతం ఎందుకు చేయించుకుంటున్నా? దాని మీద నీకు ధ్యాస లేనప్పుడు ఎందుకు, ఎవరి కోసం చేస్తున్నావు?
మంచి జరగాలన్న భావంతో చేస్తున్నావు కదా, మరి దాని మీద ధ్యాస ఎందుకు ఉండదు నీకు? ఒక తంతులాగా అయిపోయింది. ఇక్కడ ఇవి పెట్టేసుకున్నా, నా పూజారి వచ్చేసాడు, ఆ మంత్రాలు చదివేశారు, కొబ్బరికాయ కొట్టేసాం, పని అయిపోయింది. ఇది కాదు అక్కడ కావాల్సింది. ఒక ఆచారం పెట్టారు అంటే అది ఆచరించాల్సిన విధానంలో భక్తియుక్తంగా చెయ్యి, యాంత్రికంగా చెయ్యకు. ఆ మనస్సు దాని మీద పెట్టినప్పుడు, ఆ మనస్సు దాని మీద రమించినప్పుడు అప్పుడు నీకు ఫలితం పూర్ణంగా వస్తుంది. ఎందుకు ఇవన్నీ పెట్టింది ఎందుకు అంటే, వినగా 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 ఆ మనస్సులో వికారాలు తొలగిపోతూ ఉంటాయి. ఏదో చేశానని కాదు, బాహ్యానికి ఒక క్రతువు చేస్తూ కూడా ఎప్పుడైతే అందులో నువ్వు లీనమైపోతున్నావు, దాని ప్రభావం నీ అంతరంగం మీద పడుతుంది. అందుకే అభ్యాసం అన్నది యాంత్రికంగా కాదు, జ్ఞానంతో చేయి. ఎందుకు చేస్తున్నాను, నా ఉద్దేశం ఏంటి, దీని ద్వారా నేను ఏది నాలో ఉన్నది తొలగించుకోవటానికి, ఇంకా వృద్ధి చెందటానికి నాకు ఇది మార్గం అవుతుంది. అందుకే సకామ అని చెప్పారు. సకామ నుంచి నిష్కామ అభ్యాసం చెయ్యగా చెయ్యగా, అలా సకామ నుంచి అంటే కోరిక ధర్మపరంగానే ఉంటుంది, ఆ కోరికే లేకుండా నిష్కామ భావంతో వెళ్ళిపోతావు. క్రమేణా చెయ్యగా చెయ్యగా ఈ అభ్యాసం అన్నది యాంత్రికంగా కాకుండా త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే స్వల్పంగా చేసుకున్నా సరే, చెయ్యగా చెయ్యగా ఏమవుతుందంటే, ఒక ప్రాణాయామం అంటే శ్వాసని క్రమబద్ధంగా చేయడం, ఆ మనస్సు నిగ్రహం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనో నిగ్రహం, ఇవన్నీ నిగ్రహణ కలిగినప్పుడు ఒక స్తోత్రం చదివినా, ఒక వేద పఠనం చేసినా, ఆ భగవన్నామ జపం చేసిన, ఆ భగవన్నామ స్మరణ చేసినా సరే, పదే పదే చేస్తూ చేస్తూ ఉంటే అభ్యాసం. ఇది యాంత్రికంగా కాదు, ఆ మనస్సు అన్నది అక్కడ పెట్టి వివేకంతో చెయ్యాలి. అంటే ఒకదానికన్నా ఒకటి శ్రేష్టం అంటే అర్థం ఏంటి అంటే, తతమై తక్కువని కాదు అర్థము. ఇలా నువ్వు ఉంటూ ఏది చేసినా ఉన్నతంగానే వస్తుంది. ఎలా అయితే కర్మలు త్యాజించి ఉన్నది అన్నిటికన్నా ఉత్తమం. ఎందుకు పరమశాంతి ఎప్పుడు లభిస్తుంటే, నీకు ఎప్పుడైతే త్యాజించటం తెలుస్తుందో, ఆసక్తి రహితంగా ఉంటావో, ఎప్పుడు వైరాగ్యంతో పూర్ణంగా ఉంటావో అప్పుడు నీకు ప్రశాంతత వస్తుంది, అప్పుడు నీలో అలజడి తగ్గుతుంది. అంటే అభ్యాసం అన్నది నిన్న ఆ స్థితికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రాపంచకమైన ఈ మాయామోహాలకి లోబడకుండా ఈ వస్తువుల పట్ల కానీ, ఇక్కడ బంధనాల పట్ల కానీ, దేని పట్ల కూడా నీకు ఆసక్తి లేని స్థితికి నువ్వు వెళ్ళినప్పుడే ఇక్కడ నీ జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఆ బుద్ధి, మనోనిగ్రహం ఇవన్నీ బలపడుతూ ఉంటాయి. ఒకదానికొకటి దోహదంగా ఉంటుంది, అంటే ఉపయోగపడుతూ ఉంటుంది. దీనికి అది తోడైందంటే ఇంకా ముందుకు ఇంకా త్వరగా వెళ్ళిపోతావు. ఎలా అయితే మంటకి ఆ వాయువు తోడైందంటే ఎలా అయితే అది చెలరేగుతూ ఉంటుందో, నియంత్రణ తెలియాలి. ఆ మనస్సు ధ్యానంలో లీనం అవ్వాలి అంటే అన్నీ నియంత్రించుకోవాలి, ఆసక్తి రహితంగా ఉండాలి. భగవత్ ప్రాప్తి అన్నది అభ్యాసం చెయ్యగా చెయ్యగా నిష్కామస్తే, సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోతావు. అందుకే జ్ఞానఫల రూపంగా భగవత్ ప్రాప్తి అభ్యాసమే కారణం. భగవత్ ప్రాప్తి అభ్యాసం సకామ నుంచి నిష్కామకి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఈ అభ్యాసము, జ్ఞానం అన్నీ తెలుసు కానీ నేనేది ఆచరించినప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. అది శ్రేష్టత్వం ఎప్పుడు వస్తుంది? అందుకే మనకి సులభ మార్గం ఏం చెప్పారు, నాకు అన్నీ తెలియవు, అన్నీ తెలుసుకునే ఆస్కారం లేదు, పైగా అంతవంటి వాళ్ళు నా సన్నిధిలో లేరు, ఎవరో ఒకళ్ళు ఉన్నారో ఎక్కడున్నారో, సత్సంగత్వం అంట. శాస్త్రాల అధ్యయనం వల్ల ఆ వివేకం ఇంకా క్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఆత్మ పరమాత్మ యందు రమించేలాగా శ్రవణాల వల్ల, పరమాత్మకు గుణ ప్రభావ లీలలు వినటం ద్వారా, ఆ భోగాలు ఇవన్నీ అశాశ్వతమైనవి, శాశ్వతమైన వాడు పరమాత్మ. ఆయన్ని పట్టుకుంటే నాకు ఈ భోగాలు వస్తాయి, ఎలా అయితే పరమాత్మను పట్టుకుంటే భోగ మోక్ష రెండు వస్తాయి. ఆ జ్ఞానం ఎవరైతే తెలుసుకుని అభ్యాసాన్ని, ధ్యానాన్ని, కర్మ ఫల త్యాగాలు కూడా చేస్తూ ఎవరైతే అలాగే అభ్యాసాన్ని కొనసాగిస్తారో అప్పుడు ఏమవుతుంది, అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది. ఎందుకంటే ఇది జ్ఞానంతో కూడుకుని తారతమ్య వివేచన ఉంటుంది. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది మంచిది, ఇది నాకు మంచిది కాదు. అందుకే భక్తి, శ్రద్ధ, భగవత్ ప్రాప్తికి సహాయపడేది ఏంటంటే భక్తి. ఆ భక్తికి శ్రద్ధ తోడవ్వాలి, ఈ భక్తి శ్రద్ధకి నిష్కామ భావన తోడవ్వాలి. నిష్కామ భావన రావాలంటే ముందు సకామలో ఉండి అప్పుడు నిష్కామకి వెళతావు. ఒక్కసారిగా నిష్కామ స్థితికి నువ్వు వెళ్ళలేవు. సకామ చేసిన, నిష్కామ చేసిన, ఎలా అయితే సగుణ ఆరాధించినా, నిర్గుణ ఆరాధించినా పొందేది పరమాత్మ ప్రాప్తి అయినప్పటికీ కూడా దాని తారతమ్యాలు తెలియాలి.
ఏది శ్రేష్టమో అది తెలుసుకోవటం కాకుండా నాకేది సులభమో నేను ఒక్కరోజు చేసి వదిలేయకుండా దాన్ని రోజు చేస్తూ చేస్తూ ఉంటే ఆ అభ్యాస కారణంగా వివేకం అన్నది నాకు పెరుగుతూ ఉండి ఏమవుతుందో ఒకదానికొకటి తోడ్పడి నా అభ్యాసం ఇంకా వృద్ధి చెందుతుంది. అప్పుడు నేను దాన్ని పట్టుకోగలను. ఆ స్పష్టత ఇస్తున్నాడు. అందుకే జ్ఞానం కావాలి. ధ్యానం చెయ్యటం అంటే కూడా ఏమి సులభమేమీ కాదు. ఆ మనస్సు అన్నది దేని మీద లేకుండా అలాగ ఉండగలిగే స్థితి నిశ్చలంగా. ఆ కర్మలు అన్నది అన్నిటికన్నా శ్రేష్టం ఎందుకు అంటే కొన్ని కొన్ని సంపర్కాలు కలిగినప్పుడు మనకి తెలియకుండానే మళ్ళీ ప్రలోభాలు వస్తూ ఉంటాయి. ఆ కర్మఫల త్యాగం అన్నది ఎందుకు అన్నిటికన్నా శ్రేష్టం, ఎలా అయితే జ్ఞానముతో కూడుకున్న అభ్యాసం శ్రేష్టం, ఆ దానికన్నా ధ్యానం శ్రేష్టం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టం అన్నారు. కర్మ ఫలితాలు త్యాజించటం అంటే ఇక్కడ దేని పట్ల ఆసక్తి లేకుండా ఉంటేనే. నీకు కోరిక ఉంది అంటే ఆసక్తి వచ్చేస్తుంది. ఇది లేకుండా ఉండాలి. ఆ పరమాత్మ ప్రాప్తి అన్నది తప్పితే ఇంక దేని మీద నీకు ఎప్పుడైతే ఆసక్తి రహితంగా ఉంటావో అప్పుడే నువ్వు సమస్త కర్మల్ని త్యాజించగలవు. ఆ మనస్సంతా పరమాత్మ మీద ఉండాలంటే ఆ తత్వం నీకు అర్థమైతేనే అప్పుడు నీకు దాని మీద కుదురుకుంటుంది ధ్యాస. అందుకు ఇది శ్రేష్టమైనది అన్నారు. పైగా పరమశాంతి అప్పుడు లభిస్తుంది. అంటే కర్మ ఫలితాలు త్యాజించే స్థితికి నువ్వు వచ్చావు అంటే మనస్సు ఎలా ఉంటుందంటే పరమశాంతంగా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ కర్మల ద్వారానే మనకున్నవి మళ్ళీ కర్మల ద్వారానే సరి చేసుకోవటం, కర్మల ద్వారానే మళ్ళీ ఉద్ధరింపబడటం, అన్ని కర్మే మూలము. ఇహపరలోక భోగములన్నీ కూడా అంటే ఇహలోకంలో కానీ ఇప్పుడు నేను జీవించి ఉండగా లేకపోతే మరణానంతరం కూడా నాకేదో స్వర్గగతి కావాలో ఇంకోటి అట్లాంటివి కూడా నేను ఆశించకుండా మమత ఆసక్తి రహితంగా కోరికన్నదే లేకుండా ఆ పరమాత్మ అన్న చింత తప్పితే ఇంక ఏదీ లేకుండా నేను ఎప్పుడైతే అలా ఎప్పుడు ఉంటాను 24 గంటలు 365 రోజులు అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఎలా అయితే మనకి 4 మార్గాలు అంటారు, అభ్యాసము, జ్ఞానయోగము, ధ్యానయోగము, కర్మయోగము, ఈ 4 మార్గాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అభ్యాస యోగం కన్నా జ్ఞానయోగము, జ్ఞానయోగం కన్నా ధ్యానయోగము, ధ్యానయోగం కన్నా కర్మయోగం గొప్పది అని చెప్పాడు. ఎందుకు? ఫలితాన్ని నువ్వు ఆశించకుండా వదిలేస్తున్నావు, భోగాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటున్నావు, నిష్కామ భావ స్థితి. ఇది కూడా ఎప్పుడు వస్తుంది? సకామ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసుకుంటూ వెళితే అప్పుడు నీకు ఆ వైరాగ్యం అన్నది నీకు స్థిరంగా కుదురుకుని అప్పుడు వస్తుంది. అప్పుడు కూడా వివేకం కారణంగానే వస్తుంది అభ్యాసం. ప్రతిదానికి మళ్ళీ అభ్యాసమే. కర్మఫల త్యాగానికి కూడా కర్మలు చేస్తూ చేస్తూ కూడా అది మళ్ళీ అభ్యాసం అయితే కానీ మళ్ళీ అలా ఫలితాల పట్ల ఆసక్తి రహితంగా నువ్వు ఉండలేవు. అందుకే అన్నిటికీ మళ్ళీ మూలం భక్తి. ఈ భక్తికి మళ్ళీ భావన ప్రధానము. ఆ భావనాయుక్తంగా ఎప్పుడైతే చేస్తున్నావో అందుకది శ్రేష్టంగా అవుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతి అన్నది కర్మలు చేస్తూ చేస్తూ కూడా భావన కీలకం. ఎలా అయితే అదే పని అందరూ చేస్తున్నాం, పూజ అందరూ చేస్తాం, పొద్దున్నే లేసం దీపం పెడతాం, అన్నీ పెడుతున్నాం. ఆ దీపం ఎందుకు పెడుతున్నా అంటే నేనేదో పరమాత్మ ఘనకార్యం చేసి నీకు నేను దీపం పెట్టకపోతే నీకు దీపం పెట్టేవాడు కూడా లేడు, నేను ఎంత గొప్పదాన్ని, పైగా చూసావా నేను ఎంత పొద్దున్నే లేచి ఎన్ని చేసేస్తున్నావు. ఇది మళ్ళీ అహంకారం. ఈ శరీరంతో చేసే క్రియలు కానీ అసలు ఈ శరీరానికి మూలం ఏంటి? నామ జపాలు ఇట్లాంటి అభ్యాసాలు కానీ సత్సంగాలు కానీ శాస్త్రాలు కానీ ఆధ్యాత్మిక చింతన కానీ ఏది తెలుసుకున్నా సరే ఆ మనస్సు దాని మీద ఎప్పుడూ ఉండేలాగా నేను ఎప్పుడైతే ఉంచుతూ ఉంటానో అప్పుడు అది శ్రేష్టమవుతుంది. కర్మలు చేస్తూ కూడా ఫలితాల మీద నాకు వైరాగ్యం ఉండేలాగా నేను అంత ఉన్నతంగా ఉండగలిగితేనే అది శ్రేష్టమవుతుంది. ఒక్కదాని మీద కాదు, అన్ని కర్మలు కూడా అలానే నేను ఉండగలిగితే ఆసక్తి అన్నది లేస మాత్రం కూడా నాకు ఉండకుండా ఉంటే అది అనన్య భక్తి. అంటే ఈ అనన్యమైన భక్తి కారణంగా ఆ లక్షణాలు ఎలా ఉంటే నీకు అది సులభం అవుతుంది. సాధారణమైన క్రియలు చేస్తూ కూడా శ్రేష్టంగా ఎలా అవుతావు? దాని గొప్ప గొప్ప ఏం చెయ్యక్కర్లేదు, నువ్వు చేసే వాటిలోనే భావన కొద్దిగా మారిపోతే, ఆ భక్తి ఇంకా ఎక్కువైపోతే, శ్రద్ధ కొంచెం పెరిగింది అంటే ఫలితాలు ఉన్నతంగా వస్తాయి అని చెప్తున్నాడు. భగవత్ ప్రాప్తి కోసం భక్తి మూలము. సాధన ఏదైనప్పటికీ కూడా శ్రద్ధతో ఎప్పుడైతే పరమాత్మ ప్రాప్తి కావాలని చేస్తూ ఉంటామో ఆ లక్షణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం వృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే సహజంగానే ఆ సిద్ధి వైపుగా ఆ సాన్నిధ్యాన్ని సులభంగా పొందుతారు అని చెప్తున్నారు. దీంతో భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 12th శ్లోక సంపూర్ణం.